వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ చూద్దామండి. పైపులు తొట్టెలు సంబంధించిన టాపిక్ అనేది మన గణేష్ స్టడీ సెంటర్ లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్ అథమెటిక్ క్లాసెస్ అనే మన దగ్గర ఉన్నాయండి. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది, రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ 3 బుక్స్ లో మొత్తం ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. యాప్ లోగే ఈ విధంగా ఉంటుందన్నమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ లో ఎప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 31 నుండి చూడండి. Two pipes A and B can fill a tank in 20 and 30 hours respectively. Both the pipes are open to fill the tank, but when the tank is one third full, a leak develops in the tank through which one third water supplied by both the pipes goes out. The total time taken to fill the tank is అని ఇచ్చాడండి. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 20-30 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవండి. ట్యాంక్ నింపడానికి 2 పైపులు తెరవబడతాయి. కానీ ట్యాంక్ మూడింట ఒక వంతు నింపినప్పుడు ట్యాంక్ లో లీకేజ్ అభివృద్ధి చెందుతుందటండి. దీని ద్వారా 2 పైపుల ద్వారా సరఫరా చేయబడిన 3 వంతు నీరు బయటికి వెళ్తుందటండి. అయినా ట్యాంక్ పూర్తిగా నింపడానికి తీసుకున్న మొత్తం సమయం ఎంత అని అడుగుతున్నాడండి. ఏ మరియు బి అనే 2 పైపులు 20-30 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవండి. ట్యాంక్ నింపడానికి 2 పైపులు తెరవబడతాయి. కానీ ట్యాంక్ లో మూడింట ఒక వంతు నిండినప్పుడు ట్యాంక్ ఒక లీక్ అభివృద్ధి చెందుతుందన్నమాట. దీని ద్వారా 2 పైపుల ద్వారా సరఫరా చేయబడిన 3వ వంతు నీరు బయటకు పోతుందండి. ముందు ఈ 2 తీసుకోండి. 20కి 30కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 60 అవుతుంది. కాబట్టి ట్యాంక్ కెపాసిటీ మనం 60 అని తీసుకున్నట్లయితే ఏ అనేది 20 గంటల్లోను, బి 20 గంటలే. బి అనేది 30 గంటల్లో నిండుతుంది కాబట్టి ఇది గంటకి 3 లీటర్లు అనమాట. ఇది గంటకి 2 లీటర్లు అనమాట. ఓకేనండి. ఇప్పుడు 2 కలిసి చేసాయనుకోండి గంటకి 5 లీటర్లు అండి. 2 కలిసి చేస్తే ఏ ప్లస్ బి, ఇది ఏ అని రాసుకోండి, ఇది బి అని రాసుకోండి. రాసుకున్న వాటిని అయిపోయిన వాడు మనకు అర్థమైపోతుంది కూడా రాయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి, ట్యాంక్ నిండడానికి 2 పైపులు తెరవబడతాయి. 2 పైపులు తెరవబడ్డాయండి. ట్యాంక్ మూడింట ఒక వంతు నిండడానికి చూడండి ఇక్కడ. కానీ ట్యాంక్ మూడింట ఒక వంతు ఇక్కడ చూడండి ఏమన్నాడు, 1/3 ఫుల్. అంటే దీనిలో 1/3 వంతు. ట్యాంక్ మొత్తం ఎంత అంటే 60 లీటర్లు అండి. బై ఇంటూ 1/3 అనమాట. అంటే ఎంత అండి 20 లీటర్లు అండి. 20 లీటర్లు నిండినప్పుడు ట్యాంక్ లో ఏమైందంటే లీక్ అభివృద్ధి చెందిందండి. 20 లీటర్లు నిండినప్పుడు ఏమని 2 పైపులు రెండు పైపులు కలిసి పనిచేసాయి కాబట్టి బై 5 చేసినట్లయితే ఎంతంటే 4 అవర్స్ అనమాట. అంటే 4 గంటలకి 20 లీటర్లు నిండుతుందండి. ఆ 4 అవర్స్ లో ఒక లీక్ అభివృద్ధి చెందిందంట. దీని ద్వారా 2 పైపుల ద్వారా సరఫరా చేయబడిన 3వ వంతు నీరు బయటికి పోతుందండి. ఇక్కడ ఈ సి అనేది అభివృద్ధి చెందిందండి. ఈ సి అనేది ఎలా ఉందంట చూడండి ఇక్కడ. లీక్ డెవలప్స్ ఇన్ ద ట్యాంక్ త్రూ 1/3 వాటర్ సప్లైడ్ బై ద బోత్ పైప్స్ గోస్ అవుట్ అని అంటుండండి. అంటే దీని ద్వారా వచ్చిన వాటర్ లో 1/5 3వ వంతు అనేది బయటికి పోతుందండి. అంటే 5లో 1/3 అంటే ఏమవుతుంది 5/3 అనమాట. ఇప్పుడు చూడండి, ది టోటల్ టైమ్ టు టేకెన్ ఫిల్ ద వాటర్ ఫిల్ ద ట్యాంక్ ఈజ్ అన్నట్టండి. అంటే ఇప్పుడు మనకి ఎంత అండి ఆల్రెడీ 20 లీటర్లు నిండిందండి. ఇప్పుడు 3 కలిసి పనిచేసాయి అనుకోండి. 3 కలిసి పనిచేస్తే ఏబిసి 3 కలిసి పనిచేసినట్లయితే ఇది ఎంత అంటే 5 లీటర్లు ప్లస్ ఇది ఒక 5/3 లీటర్లు అండి. మొత్తం ఎంత అవుతుందండి 20/3 లీటర్లు అవుతుందండి. 20/3 లీటర్లు అవుతుంది. మొత్తం ప్లస్ చేయండి. ఇదంతా ప్లస్ చేస్తే అది వస్తుందండి. 5 ప్లస్ 5/3 అండి. 5 3 15 ప్లస్ 5 అంటే 20/3 లీటర్లు అవుతుందండి. ఇంకెంత ఉందండి మనకి ఆల్రెడీ 20 లీటర్లు నిండిపోయిందండి. 60లో 20 పోతే ఇంకెంత ఉందండి 40 ఉందండి. ఈ 40 లీటర్లని ఈ 40 లీటర్ని 3 కలిపి ఫిల్ చేస్తాయండి. ఎంత అంటే 20/3 లీటర్లు చెప్పున. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 40/20 ఇంటూ 3 అయిపోతుందండి. 21ల 22 కాబట్టి 2 3 ఎంత అండి 6 అండి. 6 గంటలు పడుతుందండి. మిగిలిన వాటర్ నింపడానికి అయితే 6 గంటలు పడుతుందండి. అయినా ట్యాంక్ పూర్తిగా నిండడానికి తీసుకునే సమయం అయితే మాత్రం ట్యాంక్ చూడండి ముందు 4 గంటలు చేసిందండి. తర్వాత 6 గంటలు చేసిందండి. మొత్తం 10 గంటలు పడుతుందన్నమాట. 10 గంటలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, మనకి 10 అవర్స్ వచ్చిందండి. ఇక్కడ ఆప్షన్‌లో 10 అవర్స్ లేదు. అంటే మాక్సిమం మనకి ఈ ఆప్షన్ అనేది నన్ ఆఫ్ దీస్ ఉండుంటది. ఇక్కడ నేను టైప్ చేయడం మానేసి ఉంటాను. ఒకసారి చూడండి, నన్ ఆఫ్ దీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 32 అండి.
4 pipes can fill a reservoir in 15, 20, 30 and 60 hours respectively. The first pipe was opened at 8 a.m., second pipe at 9 a.m., third pipe at 10 a.m. and fourth pipe at 11 a.m. When will the reservoir be full అని ఇచ్చాడు. ఇక్కడ 4 పైపులు వరుసగా 15, 20, 30, 60 గంటల్లో ఒక జలాశయాన్ని నింపగలవాడండి. మొదటి పైపు ఉదయం 8 గంటలకు, రెండవది ఉదయం 9 గంటలకు, మూడవది ఉదయం 10 గంటలకు, నాలుగవది ఉదయం 11 గంటలకు తెరవబడిందండి. అయితే రిజర్వాయర్ ఎప్పుడు నిండుతుందని అడుగుతున్నానండి. ఇప్పుడు చూడండి 15కి, 20కి, 30కి, 60కి మనం ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే అన్ని కూడాను ఎల్సిఎం 60గా తీసుకోవచ్చండి. ఎందుకంటే అన్ని కూడా 16 డివిజన్ చేయగలమండి. కాబట్టి టోటల్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 60 గ్యాలన్స్ 60 లీటర్స్ సంథింగ్ అని పెట్టుకోండి. అయితే ఏ అనేది 15 గంటలు పడుతుంది కాబట్టి 15 నాలుగులు అండి. బి అనే పైప్ చూసుకున్నట్లయితే 20 గంటలు కాబట్టి 23 అండి, అంటే 23 సి అనేది 30 కాబట్టి 32 అండి. డి అనేది 60 కాబట్టి 61 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఏ అనేది అంటే మొదటి పైప్ చూసుకున్నట్టు 8 గంటలకు స్టార్ట్ అయిందండి. రెండో పైపు 9 గంటలకి, మూడో పైపు 10 గంటలకి, నాలుగో పైపు 11 గంటలకి అండి. కాబట్టి 11 గంటల సమయానికి ఎంత వాటర్ అవుతుందో చూద్దామండి. 11 గంటల సమయానికి చూసుకున్నట్లయితే అంటే 8 to 11 వరకు చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, మొదటి పైపు ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను, దీన్ని సి అనుకున్నాను, దీన్ని డి అనుకున్నాను. ఏ అనేది 8 నుండి 11 గంటల వరకు 3 గంటల వర్క్ చేస్తుందండి. 3 గంటలకి 3 4 12 అండి, అంటే 12 లీటర్లు వస్తుందండి. బి అనేది చూసుకున్నట్లయితే గంటకి 3 చొప్పున ఎన్ని గంటలు అంటే 9 నుంచి 11 అంటే 2 గంటలు వర్క్ చేసిందండి. 2 గంటలు 2 3 ఎంత అంటే 6 అండి. 2 3 6. సి అనేది చూసుకున్నట్లయితే 10 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి 10 నుంచి 11 వరకు చూసుకున్నట్లయితే ఎంత అంటే 1 అవర్ అండి. 1 అవర్ ఇంటూ 2 అండి, 2 వస్తుందండి. మరి డి అనేది చూసుకున్నట్లయితే మనకు అప్పుడు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ వరకు నిండిందంటే ఇప్పుడు ఈ 11 తర్వాత ఏమవుతుంది, అన్ని కలిపి పనిచేస్తాయండి. అన్ని కలిపి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే అన్ని కలిపి పనిచేస్తాయి. అన్ని కలిపి పనిచేస్తే ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 4 + 3 7 + 2 9 1 అంటే 10 అవుతుందండి. అంటే ఒక 1 అవర్ కి 10 లీటర్స్ చొప్పున నిండుతుంది అనమాట. అది పక్కన పెట్టండి. ముందు ఇదంతా నిండిందో చూడండి, ఇక్కడ 12 + 6 అంటే 18 అండి. 18 + 4 అంటే 20 అండి, అంటే 20 లీటర్లు నిండిందండి. 20 లీటర్లు నిండిందండి అంటే ఎంతవరకు అండి, 11 AM వరకు. 11 AM వరకు చూసుకున్నట్లయితే 20 లీటర్లు నిండిందండి. ఇంకెంత ఉండిపోయిందండి, 60లో 20 పోతే ఇంకా 40 ఉండిపోయిందండి. ఈ 40 లీటర్లు కూడాను ఇప్పుడు చూడండి 11 తర్వాత వచ్చే 12 గంటల వరకు చూసుకున్నట్లయితే 10 లీటర్లు, 12 గంటల నుంచి 2 గంటల వరకు చూసుకున్నట్టు 10 లీటర్లు, అలా మనం 40 గంటలు అయితే 4 గంటలు అయిపోతుందండి. మీకు అర్థమైపోతుంది చూడగానే. అవునా కాదండి? ఇక్కడ వరకైతే చూడండి ఫస్ట్ 8 గంటలకు చూస్తే ఏ ఒకటే ఉందండి. 9 గంటలకు చూస్తే ఏ ఉంటది, బి ఉంటదండి. 10 గంటలకు చూస్తే ఏ ఉంటది, బి ఉంటది, సి ఉంటదండి. అదే 11 గంటలప్పుడు చూస్తే ఏ ఉంటది, బి ఉంటది, సి ఉంటది, డి ఉంటది. 11 తర్వాత ఎప్పుడు చూసినా సరే 4 కలిపి ఉంటాయండి. 4 కలిపి గంటకి 10 లీటర్లు చొప్పున మనం వెళ్ళినట్లయితే 40/10 అంటే ఎంతండి, 4 అండి. అంటే 4 గంటలు పడుతుందనమాట. ఓకేనండి. అంటే 11 AM నుంచి 4 గంటలు తీసుకున్నట్లయితే 11 + 4 అంటే 15 AM అవుతుందండి. అంటే 15 AM ఉండదు కాబట్టి దీని నుంచి మనం 12 మైనస్ చేస్తే ఎంతంటే 3 PM అవుతుందండి. రైల్వే టైమ్‌లో అయితే 15 AM 15 ఉంటుందండి. మరి 15 ఉండదు కాబట్టి ఏమనుకోవచ్చంటే 3 PM అని రాసుకోవచ్చండి. అంటే 3 గంటలకి. సాయంత్రం 3 గంటలకి ఆ రిజర్వాయర్ అనేది నిండుతుందని అర్థం అనమాట. ఇక్కడే మీకు అర్థమైపోతుందండి. 11 గంటలకైతే ఏంటంటే 20 లీటర్లు అంటే 20 లీటర్లు నిండిందనుకుంటామండి. 20 భాగాలు నిండింది లేదా 20 లీటర్లు నిండిందండి. నెక్స్ట్ 12 గంటలకి ఏమవుతుంది, 30 లీటర్లు అవుతుందండి. అలా చేతుల్లో లెక్క పెట్టుకోండి. 12 గంటల తర్వాత 1 గంట, 1 గంటకి 40 లీటర్లు అవుద్దండి. 2 గంటలకి 50 లీటర్లు అవుద్దండి. 3 గంటలకి 60 లీటర్లు అవుతుంది. ఆ చేతితో లెక్కేసుకున్నా సరే 3 PMకి నిండుతుందని అర్థమైపోతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 33 అండి. 2 పైప్స్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 15 and 12 అవర్స్ రెస్పెక్టివ్లీ. అంటే థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 4 hours. If the pipes be opened in order at 8, 9 and 11 AM respectively, the tank will be emptied at అని ఇచ్చారండి. 2 పైపులు వరుసగా 15 మరియు 12 గంటల్లో నీటితో ఒక ట్యాంక్ నింపగలవాడండి. మరియు మూడవ వైపు దానిని 4 గంటల్లో ఖాళీ చేయగలడండి. పైపులు వరుసగా ఉదయం 8, 9, 11 గంటలకు తెరిస్తే ట్యాంకు ఎంత సమయానికి ఖాళీ అవుతుందన్నాడండి. సేమ్ క్వెషన్ అనమాట ఇక్కడ. 2 పైపులు 15, 12 గంటల్లో ట్యాంక్ నింపగలవండి. మరియు మూడవ పైపు 4 గంటల్లో ఖాళీ చేయగలదండి. పైపులు వరుసగా 8, 9, 11 గంటలకు తెరిస్తే ట్యాంక్ ఎంత సమయానికి ఖాళీ అవుతుందన్నాడండి. ముందు ఈ 15, 12, 4కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే
60 తీసుకోవచ్చండి. రెండింటికి కూడా 60 టేబుల్‌తో పోతుంది కాబట్టి ఇప్పటిలాగా 60 తీసుకోండి. మొదటి పైపు చూసుకున్నట్లయితే 15 నిమిషాలు 15 గంటలు ఇచ్చాడు కాబట్టి 15తో 15 నాలుగులండి. సెకండ్ పైప్ తీసుకున్నట్లయితే 12 గంటలు ఇచ్చాడంటే 12 ఐదులండి. థర్డ్ పైప్ సి ఈజ్ ఈక్వల్ 4 గంటలు ఇచ్చాడంటే 4తో చూసుకున్నట్టు 4:15 అంటే ఇది ఖాళీ చేయగలదు కాబట్టి -15 అని రాసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి మొదటి పైప్ అనేది మనం అన్ని కూడా 11 గంటలు తీసుకోండి. లాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళది తీసుకోండి అనమాట. 11 గంటల వరకు తీసుకున్నట్లయితే 8 నుండి 11 గంటల వరకు అయితే 3 గంటలండి. ఏ అనేది 3 గంటలు పనిచేస్తుందంటే 3 × 4 అంటే 12 లీటర్స్ నిండుతుంది అనమాట. బి అనే పైప్ చూసుకున్నట్లయితే 9 గంటలకు స్టార్ట్ అయిందండి. 9 నుండి 11 అంటే 2 గంటలు అనమాట. 2 × 5 అండి అంటే 10 లీటర్లు నిండిందండి. మరి సి అనేది 11 గంటలకు అయిందండి. అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అది పక్కన పెడదాం. ఎందుకంటే 3 అప్పుడు రెడీగా ఉంటాయి. మొదట 8 గంటలు చూస్తే ఏ ఒకటే ఉంటదండి. 9 గంటలు చూస్తే ఏబి 2 కలిపి ఉంటాయి. అలాగే 11 గంటలు చూస్తే 3 కలిపి ఉంటాయి కాబట్టి 3 కలిపి ఇక్కడ మనం తీసుకుందాం. 3 కలిపి ఎంత ఉంది? 4, 5, 9 అండి. 9 మైనస్ 15 అండి. అంటే ఎంత అవుతుందంటే 6 అవుతుందండి. ఏ 6 అవుతుందండి? -6 అవుతుందండి. 3 కలిసి అయితే. ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 3 కలిసి ఎంత అవుతుందండి? -6 అవుతుంది. ఇప్పుడు ఎంత నిండింది చూడండి. ఇప్పుడు 11 గంటల వరకు చూసుకున్నట్లయితే 22 భాగాలు నిండిందండి. 11 గంటలకి ఎంత అండి? 22 భాగాలు నిండిందండి. ఇక్కడ నుంచి 3 కలిసి పనిచేసినట్లయితే గంటకు 6 లీటర్లు మనకి వెనక్కి వెళ్ళిపోతుందండి. 3 కలిసి పని చేసినట్లయితే గంటకు 6 లీటర్లు బయటకి వెళ్ళిపోతుంది. అంటే 22 లీటర్లు అప్పుడు నిండిందండి. 22 లీటర్లు నిండింది కాబట్టి గంటకు 6 లీటర్లు బయటకి వెళ్ళిపోతుంది కదా బై 6 అనమాట. 6 చూడండి 6తో 6తో చూడండి 6 3s అండి 18 ఇంకా మనకు 4 మిగులుతుందండి 4/6 అనమాట. ఇప్పుడు ఇది మనం ఏం రాసుకోవచ్చు? 3 గంటల 4/6 రాసుకోవచ్చండి. 3 గంటల 4/6 రాసుకోవచ్చు. దీన్ని 60తో గుణించిస్తే మనకేమవుతుంది? నిమిషాలు అయిపోతాయండి. 6తో 6 ఒకటిలో 6 పదులు కాబట్టి అంటే 3 గంటల 40 నిమిషాలు అవుతుందండి. 3 గంటల 40 నిమిషాలు వర్క్ చేసినట్లయితే అవేమవుతుందంటే ఆ ట్యాంక్ అనేది పూర్తిగా ఖాళీ అయిపోతుందండి. అంటే ఇప్పుడు ఎంత అయిందండి? 11 గంటలు అయిందండి ఇప్పుడు. 11 గంటలకి ఇక్కడ మనము లెక్కేసాం. 11 తర్వాత మళ్ళీ 3 గంటలండి. 11 ప్లస్ 3 గంటలనమాట. 11 గంటల 11 ప్లస్ 3 గంటల 40 నిమిషాలు. మొత్తం కలిపి ఏమవుతుందండి? 11 తర్వాత 3 గంటలు లెక్కేసుకోండి. 11 తర్వాత 12 అండి, 1 అండి, 2 అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2 గంటల 40 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2 గంటల 40 నిమిషాలు ఎక్కడ ఉంది చూడండి. డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. అలా కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 34 అండి. Tap A fills a tank in 4 hours, whereas Tap B empties the full tank in 24 hours. A and B are opened alternatively for 1 hour each. Every 2 hours, the level of water is found to increase by 0.5 meters. The depth of the tank is అని ఇచ్చాడండి. ట్యాపు ఏ 4 గంటల్లో నింపుతుంది అనమాట. ట్యాపు 4 గంటల్లో ట్యాంక్ నింపుతుంది. అయితే ట్యాప్ బి పూర్తి ట్యాంక్‌ను 24 గంటల్లో ఖాళీ చేస్తుందండి. ఏ మరియు బి ఒక్కొక్కటి 1 గంట ప్రత్యామ్నాయంగా తెరవబడతాయండి. ప్రతి 2 గంటలకు నీటి మట్టం ఏమవుతుందంటే 0.5 మీటర్లు పెరుగుతుందండి. అయితే ట్యాంక్ యొక్క లోతు ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూద్దామండి. ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుందో మనం చూద్దాం. అంటే మనం లీటర్లు అంటే ఏంటంటే ఇక్కడ లీటర్ డెసిమల్ లీటర్లు కావండి. మన అజంప్షన్ అనమాట. మన ఊహ. 24కి 4కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 24 అని తీసుకోవచ్చు కాబట్టి మొత్తం 24 అనుకుందామండి. ట్యాంక్ కెపాసిటీ 24 అయినట్లయితే ఏ ట్యాప్ అనేది 4 గంటలు పనిచేస్తుందంటే 4తో చూసుకున్నట్లు 4 ఆర్లు అండి. బి ట్యాప్ 24 గంటల్లో ఖాళీ చేస్తుందంటే 24 ఒకటిలో 24 అంటే -1 అనమాట. 2 కలిసి పనిచేసినట్లయితే ఏమవుతుందంటే +5 అవుతుందండి. 2 కలిసి పనిచేస్తే. ఇది ఏ ట్యాప్ అండి. ఇది బి ట్యాప్ అండి. ఇది ఏ ప్లస్ బి 2 ట్యాప్‌లు కలిసి. ఇప్పుడు చూడండి బి ఒక్కొక్కటి 1 గంట ప్రత్యామ్నాయంగా తెరవబడతాయి. అయితే ప్రతి 2 గంటలకు నీటి మట్టం ఏమవుతుందంటే 0.5 మీటర్లు పెరుగుతుందండి. ప్రతి 2 గంటలకు అని అన్నాడు చూడండి ఇక్కడ. అంటే మొదటి గంట ఏ పనిచేస్తుందంటే రెండో గంట బి పనిచేస్తుందండి. మొదటి గంట ఏ 6 లీటర్లు అండి. రెండో గంట -1 అనమాట. అంటే 5 లీటర్లు నిండుతుందండి. 5 లీటర్లు నిండినప్పుడు చూడండి ఇక్కడ 5 లీటర్లు నిండినప్పుడు దాని యొక్క నీటి మట్టం ఎత్తు ఎంత అయిందంటే 0.5 మీటర్లు అయిందండి. మొత్తం మన ట్యాంక్ కెపాసిటీ మనం ఎంత అనుకున్నామంటే 24 లీటర్లు అనుకున్నాం. కాబట్టి 24 లీటర్లు అయినప్పుడు ఏమైందండి 2.4 మీటర్లు అవుతుందండి. అవునా కాదండి? ఇక్కడ 5 లీటర్లు ఉన్నప్పుడు ఏమైందంటే దీని ముందు 0 చేరిందండి. 0.5 మీటర్స్ వచ్చిందనమాట. ఇక్కడ 24 ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2.5 మీటర్స్ అవుతుందనమాట.
ఓకేనండి. కాబట్టి 2.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే లీటర్లు పెరిగినప్పుడు నీటి మట్టం కూడా ఏమవుతుంది పెరుగుతుందండి. అంటే నీరు ఎక్కువ పోసామనుకోండి నీరు కూడా మన పైకి వస్తుందన్నమాట. మన బాటిల్ తీసుకున్నామండి ఒక గ్లాస్‌తో మనం వంపుతున్నప్పుడు ఏమవుద్దంటే ఎక్కువ నీరు పోస్తే ఎక్కువ పైకొస్తుందండి. అవునా కాదండి? కాబట్టి అనులోమాన పాతంలో ఉంటుంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఇక్కడ 5కి 0.5కి రిలేషన్ ఉందండి. పాయింట్ ఒకటి రిలేషన్ ఉంది కాబట్టి దీనికి కూడా సేమ్ అదే విధంగా పాయింట్ పెట్టండి. అయిపోయింది ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 35 అండి. టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్ అండ్ 4 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే ఆర్ ఓపెన్డ్ ఆన్ ఆల్టర్నేటివ్ అవర్స్ అండ్ ఇఫ్ పైప్ ఏ ఈజ్ ఓపెన్డ్ ఫస్ట్, ఇఫ్ హౌ మెనీ అవర్స్ ది ట్యాంక్ షాల్ బి ఫుల్ అని ఇచ్చాడండి. ఏ మరియు బి అనే రెండు పైపులు వరుసగా 6 గంటలు మరియు 4 గంటల్లో ట్యాంక్ ను నింపగలవండి. అవి ప్రత్యామ్నాయ గంటలలో తెరిస్తే మరియు పైప్ ఏ మొదట తెరిస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండి ఉంటుందని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి ఏబి అనే రెండు పైపులు వరుసగా 6 గంటలు మరియు 4 గంటల్లో ట్యాంక్ నింపగలవండి. 6, 4కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12 తీసుకోవచ్చు అనమాట. ట్యాంక్ కెపాసిటీ 12 అనుకున్నట్లయితే ఇది 6 గంటలు, ఇది 4 గంటలండి. అంటే 6 రెళ్ళు అండి, 6 2 జా 4 3 అండి. రెండు కలిసి అయితే ఏమవుతుందంటే 5 అవుతుంది అనమాట. రెండు కలిసి అయితే ఇది ఇది బి. ఇప్పుడు చూడండి అవి ప్రత్యామ్నాయ గంటల్లో తెలిస్తే మరియు పైపు ఏ మొదట తెరిచారనుకోండి, పైపు ఏ మొదట తెరిస్తే అది ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుందో మనకు కావాలండి. ఇప్పుడు మనం ఎంతండి 2 గంటలకు చూసుకున్నట్లయితే మొదటి గంటలో 2 లీటర్లు అంటే రెండో గంటలో 3 లీటర్లు అంటే 2 కూడా మనకి ఏమవుతుంది నింపుతున్నాయి కాబట్టి. అంటే మొత్తం 2 గంటలకి 5 లీటర్లు అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 12 గంటలు 12 అంటే ఎన్ని పేర్లు వస్తాయి చూడండి. 12/5 అంటే 12 రిల్లని రాసుకోవచ్చండి. అంటే ఏ అనేది బి అనేది ట్యాప్ చూసుకున్నట్లయితే ఏ అనేది 2 గంటలు, బి అనేది 2 గంటలు పనిచేయాలండి. అంటే 4 గంటలు చేసినప్పుడు ఏమవుద్దండి 5 10 లీటర్లు నిండుతుందండి. ఇంకెంత ఉండిపోయిందండి 2 లీటర్లు ఉండిపోయిందండి. ఆ 2 లీటర్లు ఇంకెంత మొత్తం 12 లీటర్లు ఎంత ఉండిపోయింది 2 లీటర్లు ఉండిపోయిందండి. ఆ 2 లీటర్లు ఎవరు నింపాలండి? ఏ నింపాలండి. ఎందుకంటే ఏతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ బితో ఎండ్ అయ్యి మళ్ళీ ఏ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ మిగిలిన 2 లీటర్లు కూడా ఎవరు నింపాలండి? అంటే మరొక గంట ఎక్స్ట్రా పని చేయాలన్నమాట. గంట ఎక్స్ట్రా పని చేసినట్లయితే ఇది నిండుతుంది కాబట్టి అంటే ఏమవుతుందండి ఇది 3 ఇది 2 అంటే 5 గంటలు అవుతుందండి. 5 గంటల్లో ఆ ట్యాంక్ నిండుతుందని అర్థం అనమాట. ఓకేనండి. అర్థమైందా? లేదా ఇంకా మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ కావాలో చూసుకోండి. ఇక్కడ చూడండి ఏ అనేది 2 గంటలు, బి అనేది 2 గంటలండి. ఏ అనేది 2 గంటలంటే 2 ఇంటూ 2 అంటే 4 అండి. బి అనేది 2 గంటలంటే 2 ఇంటూ 3 అంటే 6 అండి. 4 + 6 అంటే 10 లీటర్లు అయిపోయిందండి. ఇంకెంత ఉందంటే 2 లీటర్లు ఉందండి. ఏ 2 రోజులు చేశానండి. ఏ ఒక రోజు, తర్వాత బి ఒక రోజు. మళ్ళీ ఏ ఒక రోజు, తర్వాత బి ఒక రోజు. అంటే 4 రోజులు అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారండి? మళ్ళీ ఏ స్టార్ట్ చేయాలి కదండీ! ఏ స్టార్ట్ చేసాడండి 1 ఇంటూ 2 అంటే 2 అండి. మొత్తం చూడండి ఇది 6, ఇది ఒక 6. 12 లీటర్లు సరిపోయిందా లేదండి? అంటే ఇది ఎన్ని రోజులండి? ఈడు ఒక 2 రోజులు చేసాడు. ఇది ఒక రోజు. 3 రోజులు చేసాడండి. బి చూసుకున్నట్లయితే 2 రోజులు చేసాడండి. ఇది 3 + 2 అంటే మొత్తం 5 రోజులు చేసాడనమాట. 5 రోజులని ఇక్కడ చెప్పాను. ఇక్కడ గంటల్లో ఇచ్చాడు గంటలనమాట. అది మనము పని కాలము పనులు అలాగే చెప్పామన్నమాట రోజుల లెక్క. ఇక్కడ గంటలు కాబట్టి గంటలు. అంతే ఇంకేం లేదు. రోజులు, గంటలకు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 36 అండి. 3 taps A, B and C can fill a tank in 12, 15, 20 hours respectively. If A is open all the time and B and C are open for 1 hour each alternatively, ద ట్యాంక్ విల్ బి ఫుల్ ఇన్ అని ఇచ్చాడండి. 3 ట్యాప్‌లు ఏ, బి మరియు సిలు వరుసగా 12, 15, 20 గంటల్లో ట్యాంక్ నింపగలవండి. ఏ అన్ని సమయాల్లో తెరిచి ఉంటుంది మరియు బి మరియు సి ఒక్కొక్కటి ప్రత్యామ్నాయంగా 1 గంట తెరిచి ఉంటే ట్యాంక్ పూర్తిగా ఎన్ని గంటల్లో నిండుతుందని అడిగాడండి. ఇక్కడ చూడండి మనము ట్యాంక్ కెపాసిటీ చూసుకోండి. ఇది 12, 15, 20 గంటల్లో నింపగలవు కాబట్టి 12కి, 15కి, 20కి మనం ఎల్‌సిఎం తీసుకున్నట్లయితే 60 అవుతుంది కాబట్టి ట్యాంక్ యొక్క కెపాసిటీ మనం 60 అని తీసుకుందామండి. ఏ తీసుకున్నట్లయితే ఏ 12 గంటల్లో చేయగలదు కాబట్టి 12తో 12 5 అండి. బి అనేది 15 గంటలు తీసుకుంటుంది కాబట్టి 15తో చూసుకున్నట్లయితే 15 4 అండి. నెక్స్ట్ సి అనే ట్యాప్ చూసుకున్నట్టు 20 అవర్స్ తీసుకుంటుంది కాబట్టి 23 అండి. పర్ అవర్‌కి 3 లీటర్స్ అనమాట. అలా మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఎవరండి? ఏ అన్ని సమయాల్లో తెరిచి ఉంటుందండి. ఏ అన్ని సమయాల్లో ఉంటుందండి. బి మరియు సిలు ప్రత్యామ్నాయంగా ఉంటారండి. ఏ అన్ని సమయాల్లో ఉంటాడండి. బిలు మరియు సిలు అనేవి ప్రత్యామ్నాయంగా ఉంటారండి. ఒకరోజు బి ఏకి కలుస్తాడు. ఇంకొక రోజు ఏ సికి సికి కలుస్తాడనమాట. ఇది మొదటి రోజు, ఇది రెండవ రోజు. మళ్ళీ మూడో రోజు ఇది, నాలుగో రోజు ఇది. అలా మనకు అలాగా ప్రత్యామ్నాయంగా ఉంటారండి. అంటే మనం ఏం కావాలి? ఏ ప్లస్ బి కావాలి, ఏ ప్లస్ సి కావాలండి. కనుక్కోండి. ఏ ప్లస్ బి అండి. ఏ ప్లస్ బి చూసుకున్నట్లయితే ఎంత అంటే 5 + 4 అంటే 9 అవుతుందండి. ఏ ప్లస్ సి చూడండి.
5 ప్లస్ 3 అంటే 8 అండి. అంటే 5 ప్లస్ 3 అంటే 8 అవుతుంది అనమాట. ఓకేనండి. దీన్ని ఉపయోగించేయండి. మరి రెండు కలిసి చేశారనుకోండి 17 అవుతుందండి. ఈ రెండు కలిస్తే ఎంత అండి? ఈ రెండు కలిస్తే 17 అయిందండి. 17 60కి ట్రై చేయండి. 60/17 చేసినట్లయితే 17 3 జా 51 అండి. 17 3 జా 51 అంటే వీడు 3 డేస్, వీడు 3 డేస్ అండి. 3 డేస్ మీన్స్ కాదు 3 అవర్స్ అనమాట. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 అవర్స్, ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి 3 అవర్స్ చేయండి. చేసినట్లయితే చూడండి 3 అవర్స్ కి 3 ఇంటూ ఇక్కడ మనం చూడండి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 9 అండి. పెర్ అవర్ కి చూసుకుని 9 లీటర్ కాబట్టి 27 అవుతుందండి. ఇక్కడ కూడా పెర్ అవర్ కి ఎంత 8 కాబట్టి 24 అండి. రెండు కలిపి ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 27 24 అండి. అంటే 51 అవుతుందండి. మనకు మొత్తం 60 కాబట్టి 60 నుండి 51 పోతే ఇంకెంత ఉందండి 9 ఉందండి. ఈ 9 ఎవరు చేయాలంటే మళ్ళీ ఏ ప్లస్ బి చేయాలి. అంటే ఇది ఒక 1 డే ఎగస్ట్ అనమాట. అంటే ఏమవుద్దండి 9 అవుద్దండి. మొత్తం కలిపి ఎంత అయింది చూడండి ఇది ఈ రెండు కలిపి మనకి 36 అవుద్దండి. 36 24 60 సరిపోయింది లేదండి. కాబట్టి మొత్తం ఎన్ని రోజులు అయింది చూడండి. మొత్తం ఎన్ని రోజులు అంటే ఇక్కడ మనము ఏ ప్లస్ బీలు అనేవాళ్ళు 3 రోజులండి. ఏ ప్లస్ సీలు అనేవాళ్ళు 3 రోజులండి. మళ్ళీ ఏ ప్లస్ బి అనేది ఒక రోజు అండి. మొత్తం కలిపి 4 ప్లస్ 3 అండి. అంటే 7 రోజులు పడుతుందండి. 7 రోజులు అంటే ఇక్కడ మీన్స్ ఇక్కడ 7 గంటలండి. సారీ నేను ఇక్కడ రోజులకి గంటలకి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మనము టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ఫార్ములా చేయడం జరిగిందండి. టైమ్ అండ్ వర్క్‌లో మనకు ఎక్కువగా రోజులొచ్చాయండి. ఆ రోజులు అక్కడ అలవాటయిపోయింది. మీకేం ప్రాబ్లమ్ ఏం లేదు. రోజులన్నీ కూడా మనకి ఏమిస్తే అదే రాసుకోవాలండి. టైమ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మన సమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. 7 గంటలనమాట. కాబట్టి 7 అవర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 37 అండి. Pipe A can fill a tank in 10 hours. Pipe B can fill the same tank in 15 hours. Pipe C can empty the full tank in 20 hours. Pipe A, B and C are opened alternatively for 1 hour each. If A is opened first, then how many hours will they take to fill the empty tank అని ఇచ్చాడండి. పైప్ ఏ 10 గంటల్లో ట్యాంక్ నింపగలదండి. పైప్ బి అదే ట్యాంక్ ను 15 గంటల్లో నింపగలదండి. పైప్ సి 20 గంటల్లో పూర్తి ట్యాంక్ ను ఖాళీ చేయగలదండి. అయితే పైప్ ఏ, బి మరియు సిలు ఒక్కొక్కటి గంట ప్రత్యామ్నాయంగా తెరవబడతాయండి. అయితే మొదట ఏ తెరిస్తే ట్యాంక్ ఖాళీ ట్యాంక్ నిండడానికి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాడండి. ఖాళీ ట్యాంక్ నిండడానికి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాడు. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడండి. ఏ 10 గంటలండి, బి 15 గంటలండి, సి 20 గంటలండి. ఈ అంతటి కూడా మనం ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది కాబట్టి మనం 60 అని తీసుకోండి. ఏ 10 అవర్స్ కాబట్టి 10 అండి. పెర్ అవర్ చూసుకున్నట్లయితే 6 అండి. బి 15 అవర్స్ అండి. పెర్ అవర్ చూసుకున్నట్లయితే 4 అండి. సి 20 అవర్స్ అండి. పెర్ అవర్ చూసుకున్నట్లయితే 3 అండి. -3 పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఖాళీ చేస్తుందనమాట. -3 ఈక్వల్ టు ఖాళీ అంటే ఎంప్టీ చేస్తుంది కాబట్టి -3 అని చేసుకోండి. ఇప్పుడు చూడండి 3 కలిసి చేస్తేనే ఇక్కడ 3 ప్లస్ చేసుకొని తీసుకున్నారనుకోండి. 3 కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకున్నారనుకోండి. 6 ప్లస్ 4 10 -3 అంటే 7 అవుతుందనమాట. 3 కలిసి చేస్తే. ఇప్పుడు 7తో చూడండి 7 7 జా 49 7 8 జా 56 అండి. అంటే 8 జా పడుతుందండి. 7 9 జా తీసుకున్నారనుకోండి. 7 9 జా తీసుకున్నట్లయితే మనకేమవుతుందండి ఎక్కువైపోతుందండి. 63 అయిపోతుందండి. అంటే ఒక 3 తక్కువ ఉందనమాట. కాబట్టి మాక్సిమం మనకి ఆహ్, ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్ అయితే వాళ్ళకి అర్థమైపోతుందండి. 9 జా 63 కాబట్టి మాక్సిమం మనకి 26 అవర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఒక సి మాత్రమే చేయడం అనమాట. బితో కంప్లీట్ అయిపోతుందనమాట. అలా కొంతమందికి అర్థమవ్వదు కాబట్టి ఏం చేసుకుంటారంటే ఏదైతే మనకి 3 టేబుల్ ఉంటుందో అదే మనం తీసుకోవాల్సి ఉంటుందనమాట. ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏబీసీలు ఒక్కొక్కటి ఒక గంట ప్రత్యామ్నాయంగా చేస్తారు కాబట్టి ఏ ఎన్ని రోజులు చేస్తే బి ఎన్ని రోజులు అలాగ ముందు తీసుకోవాలనమాట. అందరివి సమానంగా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఏ నుండి స్టార్ట్ చేసుకోవాలనమాట. ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకిక్కడ చూడండి 7తో చూసుకున్నట్లయితే 7 9 అయితే బానే ఉంటుంది. కానీ 7 9 తీసుకోకండి. 7 6 తీసుకోండి. 7 6 ఎంత అండి 42 అండి. చాలా దూరంగా ఉంటుంది. తప్పదు మరి. అంటే మనకి ఒక్కొక్కరికి 2 డేస్ అనమాట. అంటే వీడు 2 డేస్, వీడు 2 డేస్, వీడు 2 డేస్ అండి. అర్థం ఏంటంటే ఏ అనేవాడు మొదటి రోజు చేశాడండి. బి అనేవాడు రెండో రోజు, సి అనేవాడు మూడో రోజండి. మళ్ళీ నాలుగో రోజు ఎవరు చేశారండి? ఏ చేశాడండి. ఐదో రోజు, ఆరో రోజండి. మళ్ళీ ఏడో రోజు ఎవరు చేస్తారు? వీడు చేస్తాడు. ఎనిమిదో రోజు వీడు, తొమ్మిదో రోజు వీడు అలా చేస్తారనమాట. ఓకేనండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మొదట మనకి ఇక్కడ చూడండి అలా ఎప్పుడు కూడా మనం ఇలాగా ప్రత్యామ్నాయ రోజులు అనగానే మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఈక్వల్‌గా తీసుకోవాలండి.
మరి ఈక్వల్ గా ఇక్కడ 2a తీసుకోవాలా ఇంకా వేరే నెంబర్ తీసుకోవాలంటే ఆ నెంబర్ కనుక్కోవడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ మనకి టోటల్ పని బై ఈ 7 తీసుకోవాలండి. తీసుకున్నట్లయితే 7th చూసుకున్నట్లయితే 7 8 56 అండి. అంటే మనకి 8 పడుతుంది. హోల్ నెంబర్ చూసుకుంటే 8 కాబట్టి అందరివి 8 డేస్ వరకు తీసుకోవచ్చండి. అందరిది కూడాను 8 డేస్ వరకు తీసుకోవచ్చండి. అందరిది కూడాను ఏం తీసుకోవచ్చండి? 8 డేస్ తీసుకోవచ్చండి. 8 డేస్ తీసుకోండి. 8 డేస్ తీసుకున్నట్లయితే ఎంతండి? 7 8 56 కాబట్టి మొత్తం ఎంత వర్క్ ఎంతంటే 60 అండి. మొత్తం 60 వర్క్‌లో 7 8 ఎంతండి? 56 అండి. 56 కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెంత ఉంటుందండి? 4 ఉంటుందన్నమాట. ఆ 4 ఎవరు చేయాలండి? ఇక్కడ 26 కరెక్ట్ ఆన్సర్ కానట్టుందండి. చిన్న మిస్టేక్ అయింది. చూద్దాం. ఇక్కడ అన్ని 8లండి. అన్ని 8లండి. ఓకే. మొత్తం ఎన్ని రోజులు అయిందండి? 24 డేస్ అయిందనమాట. తర్వాత ఇంకెంత మిగిలిపోయిందండి? 4 వరకు మిగిలిందండి. ఎంత మిగిలిందండి? 4 మిగిలిందనమాట. ఆ 4 మిగిలింది ఎవరికొస్తదండి? అందరూ 8 కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఎవరికొస్తదండి? వీడికొస్తదండి. ఏకొస్తదండి. ఏ రోజుకి ఎంతండి? 6 లీటర్లనమాట. మనకి ఇంకెంత ఉందండి? 4 లీటర్సే ఉందండి. కాబట్టి ఎన్ని రోజులు పడుతుందండి? 4/6 అవర్స్ పడుతుంది. ఎన్ని రోజులు కాదు. 4/6 అవర్స్ పడుతుందనమాట. అంటే మొత్తం ఎంత అయింది చూడండి. 24 గంటలండి. 24 గంటలు ప్లస్ 4/6 అవర్స్ అనమాట. 6 అవర్స్. మరి 24 ప్లస్ 4/6 ఏమని రాసుకోవచ్చండి? నిమిషాల్లో మార్చుకోవడం కోసము నిమిషాల్లో మార్చి ఇక్కడ ఆప్షన్‌లో లేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. నిమిషాల్లో మారిస్తే ఏం చేస్తారండి? ఇంటూ 60 చేస్తారండి. నిమిషాల్లో మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి 2తో 2 2 2 2 3 అంటే ఎంత అయిందండి? 24/2/3 గంటలండి. 24/2/3 గంటలనమాట. 24/2/3 గంటలు ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడ మిస్టేక్ అయ్యామంటే, ఇక్కడ నేను ఇంతకుముందు 26 అని చెప్పాను చూడండి. అక్కడ మనకేంటంటే, ఇక్కడ నేను మైనస్‌గా కాకుండా ప్లస్ అయినట్టయితే ఆ విధంగా మనకవుతుందండి. ఇక్కడ మైనస్ ఉందండి. మైనస్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్స్ అలాగే రిజంప్షన్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందవుతుందనమాట. ఓకేనండి. ఎప్పుడైనా మీరు చేసే పనేంటంటే, ఇక్కడ టోటల్ వర్క్ బై అందరూ కలిసి చేసినప్పుడు 7 వచ్చింది కదండీ! ఆ టోటల్ వర్క్ బై 7 వచ్చింది ఏసేయండి. ఇక్కడ హోల్ నంబర్ ఏదైతే పాయింట్ తర్వాత ఎంత వస్తుందండి. పాయింట్ పక్కన పెట్టేయండి. హోల్ నంబర్ ఎంతొస్తుందో అందరికి అన్ని రోజులు వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఎవరికి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు చేసారో వాడికి మిగిలిన వరకు ఇవ్వండి. వాడి దగ్గర మిగిలిపోతే ఎవరికి వెళ్తుందంటే బికి వెళ్తుందన్నమాట. వాడి దగ్గర మిగిలిపోతే ఎవరికి వెళ్తుందంటే సికి వెళ్తుందన్నమాట. ఆ విధంగా మనము అడ్జస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట వర్క్‌ని. ఓకేనండి. క్వెషన్ ఒకసారి మీకు ఎక్స్‌ప్లనేషన్ అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మరొకసారి రిపీట్‌గా బ్యాక్‌కి వెళ్లి మళ్ళీ ఒకసారి చూడండి. చూసి మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 38 అండి. క్వెషన్ నంబర్ 38 ఏ బూస్టర్ పంప్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫిల్లింగ్ యాస్ వెల్ యాస్ ఫర్ ఎంప్టీయింగ్ a tank. The capacity of the tank is 2400 meter cube. The emptying capacity of the tank is 10 meter cube per minute higher than it is filling capacity of the pump. Need 8 minutes lesser to empty the tank that it needs to fill it. వాట్ ఈస్ ద ఫిల్లింగ్ కెపాసిటీ ఆఫ్ ద పంప్ అని చూడండి. చూడండి ఈ క్వెషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి క్వెషన్స్ ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ అడుగుతున్నాడు. బూస్టర్ పంప్‌ను ట్యాంక్ నింపడానికి మరియు ట్యాంక్ ఖాళీ చేయడానికి ఉపయోగించవచ్చండి. ట్యాంక్ సామర్థ్యం చూసుకున్నట్లయితే 2400 మీటర్ క్యూబ్. ట్యాంక్ యొక్క ఖాళీ సామర్థ్యము దాన్ని నింపే సామర్థ్యం కంటే 10 మీటర్ల క్యూబ్ ఎక్కువటండి. పంపు నింపాల్సిన సమయం కంటే ట్యాంక్ ఖాళీ చేయడానికి 8 నిమిషాలు తక్కువ అవసరం అవుతుందన్నమాట. ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అయితే పంపు నింపే సామర్థ్యం ఎంత అని అడుగుతున్నాడండి. పంపు నింపే సామర్థ్యము ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనకి బూస్టర్ పంప్ అనేది అది దేనికి ఉపయోగపడుతుందండి? ట్యాంక్ నింపడానికి ఉపయోగపడుతుంది. ట్యాంక్ ఖాళీ చేయడానికి ఉపయోగపడుతుందండి. ట్యాంక్ నింపేటి కంటే ట్యాంక్ ఖాళీ చేసినప్పుడు ఎక్కువ వాటర్ బయటకు పోతుందన్నమాట. అందుకే తక్కువ సమయం తీసుకుంటుందండి. ఓకేనండి. దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే బూస్టర్ పంపు నిమిషానికి ఎక్స్ మీటర్ క్యూబ్ వాటర్ అనేది పంప్ చేస్తుందనుకోండి బూస్టర్ పంప్. ఇది పంపింగ్ అన్నమాట పైకి. అదే కిందకైతే ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ 10 మీటర్ క్యూబ్ అవుతుందండి. ఎక్స్ ప్లస్ 10 మీటర్ క్యూబ్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పంప్ మనకు నింపే సామర్థ్యం మనకు కావాలి చూడండి ఇక్కడ. మొత్తము మనకి ట్యాంక్ సామర్థ్యం చూసుకున్నట్లయితే ఎంతండి? 2400 మీటర్లండి. మీటర్ క్యూబ్ అన్నమాట. అది గంటకి ఎంత నింపుతుందండి? ఎక్స్ మీటర్ క్యూబ్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ మీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. అదే మనకి ఏదండి నింపే పంపు. మరి బయటికెళ్ళే పంపు చూసుకున్నట్లయితే ఎంతండి? బయటికెళ్ళే పంపు ఇదే 2400 ట్యాంక్‌ని ఎక్స్ ప్లస్ 10 మీటర్ క్యూబ్ చొప్పున నింపుతుందండి గంటకి. ఎన్ని గంటలు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి నింపే సమయం ఎక్కువ. నెక్స్ట్ ఖాళీ చేసే సమయం తక్కువండి చూడండి ఇక్కడ.
నింపాల్సిన సమయం కంటే ఖాళీ చేసే సమయం అనేది 8 నిమిషాలు తక్కువ అంట. ఈ రెండిటికి మైనస్ ఎంతంటే చేస్తే ఎంత రావాలి? 8 నిమిషాలు రావాలండి. 8 నిమిషాలన్నాడు. 8 నిమిషాలు రావాలి. ఇక్కడ మనకు అన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఖాళీ చేసే సమయం కూడా ఇక్కడ మనకి మీటర్ క్యూబ్ ఇచ్చాడు. నిమిషానికని ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇది కూడా నిమిషమే. ఇక్కడ గంటని ఇచ్చాడు అనుకోండి. ఇస్తే మనం ఏం చేయాలంటే బై 60 వేసుకోవాల్సి ఉంటుంది. నిమిషాలు ఇచ్చాడు కాబట్టి పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని 2400 కామన్ తీసేయండి. కామన్ తీస్తే 1/x మైనస్ 1/x ప్లస్ 10 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 8 అండి. 8తో చూసుకున్నట్లయితే 8 300 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 1/x ఉంది కదండి. ఇక్కడ మనం మొత్తం ఎల్సిఎం చేసండి. ఎల్సిఎం ఏమవుతుందండి? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10 అవుతుందండి. మనకి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 అండి. ఇక్కడ 8 కట్ అయిపోయింది కదా, సారీ. ఇక్కడ 300 ఉంటుంది అనమాట. 300 ఇంటూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1 ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనం చూడండి ఏం చేయొచ్చండి? ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 10 మిగులుతుంది అనమాట. 10 మిగులుతుంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చండి? ఇక్కడ 10 ఇంటూ 300 అంటే 3000 అవుతుందండి. 3000 ఈజ్ ఈక్వల్ టు ఇది పంపించారు అనుకోండి, ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x అవుతుందండి. అంటే మనకి ఎక్స్ లో ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చిందండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ రావచ్చు. సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి ఇక్కడ ఇక్కడ మనము ఇదండి ఈక్వేషన్ మొత్తం ఒకవైపు పంపించేస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 3000 ఇజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకు మైనస్ వచ్చింది కాబట్టి మనకి ఒకటి ప్లస్ లో వాల్యూ వస్తుందండి, ఒకటి మైనస్ లో వాల్యూ వస్తుందండి. ఒక ప్లస్ వాల్యూ వస్తుంది, ఇంకో మైనస్ వాల్యూ. ఈ 3000 విడదీస్తే 10 వచ్చినట్లుగా ఏమైనా మనకి ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే విడదీయండి. 10 వచ్చినట్టుగా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే 50 ఇంటూ 300 అయితే చేయగలము. ఇది 10 కదా, 10 మైనస్ ఓకే. ఎక్స్ 56 300 అయితే ఓకే. ఇక్కడ 8తో 8 3 సార్ 300 30 వచ్చింది. 3000 వచ్చింది కదా. చూడండి దీన్ని మనము 60 ఇంటూ 50 అని రాసుకొచ్చాము. 6 5 30 అండి. ఇది ఒక 2 జీరోస్, మొత్తం 3 జీరోస్ సరిపోయి చూడండి. కాబట్టి ఈ రెండింటికి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 10 సరిపోయిందండి. ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి మనకి ఏదైతే ఇందులో పెద్ద నెంబర్ ఉందో దానికి మైనస్ వస్తుందండి. 60 వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏదైతే చిన్న నెంబర్ ఉందో దానికి ప్లస్ వస్తుందండి. అంటే మనకి ప్లస్ 50 మైనస్ 60 అవుతుందండి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా వాల్యూమ్ అనేది ఏంటంటే ఇక్కడ నీటి పరిమాణం అనేది నెగిటివ్ లో ఉండదండి, పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50 మీటర్ క్యూబ్ అనమాట. 50 మీటర్ క్యూబ్ అంటే నింపే సామర్థ్యం చూసుకున్నట్లయితే ఒక నిమిషానికి 50 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనమాట. 50 మీటర్ క్యూబ్ పర్ మినిట్. కాబట్టి మన ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. ఏ లీక్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 8 hours. An inlet price fill water at the rate of 6 liters a minute. When the tank is full, the inlet is opened and due to the leak, the tank is empty in 12 hours. How many liters does the tank hold అని ఇచ్చాడండి. ట్యాంక్ దిగువన ఉన్న లీక్ 8 గంటల్లో పూర్తి ట్యాంక్ ని ఖాళీ చేస్తుందండి. ఇక ఇన్లెట్ పైపు నిమిషానికి 6 లీటర్ల చొప్పున నీటిని నింపుతుంది అనమాట. ట్యాంక్ నిండినప్పుడు ఇన్లెట్ తెరవబడి ఉంటుంది మరియు లీక్ కారణంగా ట్యాంకు 12 గంటల్లో ఖాళీ అయిందండి. అయినా ట్యాంక్ ఎన్ని లీటర్ల సామర్థ్యం కలదని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకు చూడండి, నార్మల్ గా మనము 8 గంటలు నెక్స్ట్ ఈ 12 గంటలను ఉపయోగించుకుంటూ మనం ట్యాంక్ ఎన్ని లీటర్లు అనేది మనం ఎగ్జాంప్షన్ చేస్తామండి, ఊహిస్తాము. కాబట్టి అంటే దీని యొక్క ఎల్సిఎం మన ట్యాంక్ యొక్క సామర్థ్యం అని తీసుకుంటాం మనము. 8కి 12కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత? 24గా మనం తీసుకోవచ్చండి ఎల్సిఎం. 24గా అంటే ఈ 24 టేబుల్స్ ఇందులో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకి ఖచ్చితంగా అవుతుందండి. 24 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవ్వాలంటే 3తో అవ్వాలి, 8తో అవ్వాలండి. 8తో అవుతుందో చూడండి. 8తో మనకి చివర మనకి 4తో ముందు ట్రై చేద్దామండి. 4తో 80 ఓకేనండి. 90 ఓకే కాదు కాబట్టి ఇది కాదండి. 60 ఓకే, 40 ఓకే, ఓకేనండి. ఇక్కడ 580 అనేది మనకి 8తో అవ్వదండి. కాబట్టి ఇది కూడా కాదనమాట. ఇది కావాలంటే 3తో కూడా చూసినా 3తో అవ్వట్లేదండి. ఇది చూడండి 3తో అవుతుందేమో. 9 6 తీసేస్తే ఇంక 7 ఉందండి. ఇది కూడా 3తో అవ్వట్లేదండి. ఈ 3 అవ్వట్లేదంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఇదే ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాం. మరి ఇంకా మనం ఇప్పటి వరకు పైప్స్ అండ్ సిస్టమ్స్ లో గానీ, టైమ్ అండ్ వర్క్ లో గానీ ఆప్షన్ త్రూ అయితే మనం చాలా తక్కువగా వెళ్ళామండి. చాలా చాలా తక్కువ. కాబట్టి మనం వెంటనే డిసైడ్ అయిపోదాం. 100% ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మనకి 3 టేబుల్‌తో పోవాలి, 8 టేబుల్‌తో పోవాలండి. రెండిటితో పోయేది చూసుకున్నట్టు ఇది ఒకటే కనిపిస్తుందండి. ఈ 3 పోవట్లేదు కాబట్టి మనకి ఇదే ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు మనం ఎల్‌సీఎం ఎంతండి? 24 అని తీసుకున్నాం. ఎల్‌సీఎం 24 అని తీసుకున్నామండి.
లీక్ చూడండి ఇక్కడ, ట్యాంక్ దిగినున్న లీకు 8 గంటల్లో ఖాళీ చేస్తుందంటే గంటకు 3 లీటర్లు అనమాట. ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లీక్ కారణంగా ట్యాంకు 12 గంటల్లో ఖాళీ అయిపోతుందండి. అంటే 2 కలిసి ఉన్నాయి. అక్కడ నింపింది ఉంది, ఖాళీ అయింది ఉంది. కాబట్టి 12 గంటలు అంటే ఏముంది, 12 గంటలు అంటే 2 అండి. ఇక్కడ 2 ఇక్కడ -3 ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమో ఉండాలండి, -5 ఉండాలండి. అంటే లీక్ అనేది ఎక్కువ కెపాసిటీ ఉండాలి. లీక్ అనేది ఇది లీక్ అండి. సారీ లీక్ కాదు, ఇది ఏమంటారు, ఫిల్లింగ్ అనమాట. ఏమంటారు, ఇన్లెట్. ఇది అవుట్లెట్. అవుట్లెట్ -3 అయిందంటే ఇక్కడ 2 అవ్వాలి కదా. సారీ, గంటలో ఖాళీ అయింది ఇక్కడ -2 అవ్వాలి. -2 అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం అవ్వాలంటే +2 అవ్వాలి. చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ చూడండి. 24 అవర్స్ ఏంటంటే ఎల్సిఎం అండి. సారీ, 24 లీటర్స్ అనేది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం ఇందులో మిడిల్. ట్యాంక్ దిగున ఉన్న లీక్ 8 గంటల్లో ఖాళీ చేస్తున్నాడు కాబట్టి 8 గంటలు అంటే పర్ అవర్ చూసుకున్నట్లు -3 అండి. ఖాళీ అన్నట్టుగా మైనస్ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ 2 ఉంది చూడండి, ఇక్కడ ఇన్లెట్ తెరవబడి ఉంది. అంటే ఇన్లెట్ ఉంది, నెక్స్ట్ అవుట్లెట్ ఉంది. లీక్ కారణంగా ట్యాంక్ 12 గంటలు అంటే 2 కలిపండి 12 గంటలు పట్టిందంటే ఖాళీ అయింది అన్నాడండి. 12 2 కాబట్టి -2 వస్తుంది అనమాట. మైనస్ ఎందుకంటే ఖాళీ అయింది కాబట్టి. ఇక్కడ ఇన్లెట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని భర్తీ చేయాలన్నమాట. ఇది అది ఈ 2 ప్లస్ చేసి ఇది రావాలి. ఈ 2 ప్లస్ చేస్తే ఇది రావాలంటే సారీ, నిజమే కదా, ఈ 2 ప్లస్ చేస్తే అది రావాలి. కాబట్టి ఇక్కడ మనము +5 రాదండి. ఈ 2 ప్లస్ చేస్తే రావాలి కాబట్టి ఇక్కడ +1 అవుతుందండి. -3 + 1 = -2 సరిపోయిందా లేదండి. కాబట్టి ఇన్లెట్ అనేది ఏమవ్వాలంటే గంటకు 1 లీటర్ అవ్వాలండి. అంటే ఇన్లెట్ అనేది టోటల్ ట్యాంక్ నింపడానికి ఎంత పడుతుందంటే 24 అవర్స్ పడుతుందండి. ఇన్లెట్ అనేది టోటల్ ట్యాంక్ నింపడానికి 24 అవర్స్ పడుతుందండి. కానీ మనకి ఇదేమి ఇచ్చారు చూడండి, ఇన్లెట్ పైపు నిమిషానికి 6 లీటర్ల చొప్పున నీటిని పంపు చేస్తుందండి. నిమిషానికి 6 లీటర్ల చొప్పున పంపు చేస్తుంది అనమాట. నిమిషానికి 6 లీటర్లు అండి, 6 లీటర్లు. మరి మనకి ఎంత అంటే 24 గంటలకు కావాలండి. అంటే 24 × 60 చేస్తే నిమిషాలు అవుతుంది. 6 లీటర్లు కాబట్టి × 6 అనమాట. అంటే ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 24 ఇది మొత్తం చేయవలసి ఉంటుంది. మొత్తం చేసేయండి. ఎంత అవుతుందండి, ఇక్కడ మనము మల్టిప్లికేషన్ అనేది ఏదో టెక్నిక్ ఉపయోగిస్తే బాగుంటుంది. లేదంటే డీసమ్ మనకి ఆప్షన్ ఇదే అవ్వచ్చు మాక్సిమం. చూడండి ఒకసారి, 60తో చేసేయండి. 0 6 4 జ 24 2 అండి, 6 2 జ 12 అండి. 12 + 2 అంటే 14 అంటే 144 అవుతుంది ఇంటూ 6 అనమాట. 6తో 0 0 6 4 జ 24 2 6 4 జ 24 26 2 6 1 జ 6 అంటే 8 అండి. 8640 అండి. 8640 సరిపోయిందా లేదండి. నిమిషానికి 6 లీటర్లు అయినట్లయితే 24 గంటల్లో ఎన్ని లీటర్లు అవుతుందండి, 8640 లీటర్లు అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 8460 లీటర్లు అండి. మనమేమనుకున్నాం 24 లీటర్లు తీసుకున్నాం, కానీ 24 దేనికి సమానమైంది, దీనికి సమానమైందండి. ఓకేనా. ఇక్కడ క్లారిటీ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేసినట్టేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. Two pipes can fill a tank in 20 and 24 minutes respectively, and a waste pipe can empty 3 gallons per minute. All the 3 pipes working together can fill the tank in 15 minutes. The capacity of the tank is అని ఇచ్చాడండి. 2 పైపులు వరుసగా 20 మరియు 24 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలవాడండి. మరియు వ్యర్థ పైపు నిమిషానికి 3 గ్యాలన్ల ఖాళీ చేయగలదండి. 3 పైపులు కలిసి పనిచేస్తే 15 నిమిషాల్లో ట్యాంక్ నింపగలవాడండి. అయినా ట్యాంక్ యొక్క సామర్థ్యం అని అడిగాడండి. ఇక్కడ చూడండి, 2 పైపులు 24 నిమిషాల్లో ట్యాంక్ నింపగలవాడండి. వ్యర్థ పైపు 3 గ్యాలన్లతో ఖాళీ చేయగలదండి. 3 పైపులు కలిస్తే 15 నిమిషాలు. అంటే ఈ మూడింటికి మనం ఏం చేయవలసి ఉంటుందండి, ఎల్సిఎం చేయండి. అంటే దేనికండి, 20కి 24కి 15కి ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఈ 2 చూసుకున్నట్లయితే 3 టేబుల్తో పోతాయి. అంటే 3 బయట తీసారనుకోండి, 3 బయట తీస్తే ఇక్కడ 20 అలా ఉండిపోతుంది. 3 8s అండి, 3 5s అండి. మళ్ళీ 5 బయట తీసారనుకోండి, 5 4s అండి, ఇక్కడ 8 మిగిలిపోతుంది. 5 1 5 అండి. ఇప్పుడు 4 మనకు అవసరం ఉండదు. 8 15 ఎంత అండి, 120 కాబట్టి మనకి ఎల్సిఎం 120 తీసుకోవచ్చండి. అంటే టోటల్ అనేది 120 లీటర్స్ అనమాట. ఇప్పుడు మొదటి పైపు ఏ అనే పైపు అనుకుందాం. మొదటి పైపు 20 అండి, 20 నిమిషాలు సారీ. రెండో పైపు 24 నిమిషాలండి. మూడో పైపు 15 నిమిషాలండి. మూడో పైపు కాదు, 3 కలిపి 15 నిమిషాలండి. ఇది 15 తీసేయండి. ఇది మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ మొదటి పైపు 20 మినిట్స్ పడుతుంది కాబట్టి పర్ మినిట్ చూసుకున్నట్లయితే 6 అండి. ఇక్కడ పర్ మినిట్ చూసుకున్నట్లయితే 5 అండి. ఇక్కడ పర్ మినిట్ చూసుకున్నట్లయితే 8 అండి. ఇక్కడ మనకి ఏమన్నాడు చూడండి, ఇక్కడ 3 పైపులు కలిసి పనిచేస్తే 15 నిమిషాల్లో ట్యాంక్ నింపగలవు కూడా +8 అండి.
ఇక్కడ కూడా నింపగల కూడా ప్లస్ వేసామనమాట. ఇక్కడ ఖచ్చితంగా మనకేముంటుంది మైనస్ ఉంటుందండి. 6 + 5 అంటే 11 అండి. ఇక్కడ మనకి 8 రావాలి. 8 రావాలంటే 11 నుంచి ఎంత మైనస్ చేయాలంటే 3 మైనస్ చేస్తే 8 వస్తుందండి. అంటే ఈ 3 ప్లస్ చేసి ఇది రావాలి కాబట్టి. మరి ఇప్పుడు ట్యాంక్ అనేది ఎంత టైంలో ఖాళీ అవుతుంది చూడండి ఇక్కడ. 120 సామర్థ్యం అండి. ఒక నిమిషానికి 3 లీటర్లు ఖాళీ అవుతుందండి. అంటే ఎంత పడుతుందండి? 40 నిమిషాలు టైం పడుతుందండి. 40 నిమిషాలు. అయితే ఇక్కడ మనకు చూడండి ఏమిచ్చాడు చూడండి ఇక్కడ. నిమిషానికి 3 గ్యాలన్ల నీరు ఖాళీ చేయగలదండి. ఒక నిమిషానికి 3 గ్యాలన్లు బయటికెళ్ళిపోతుందండి. అయితే 40 నిమిషాలకి ఏమవుద్దండి? 40 × 3 అవుతుందండి. అంటే 120 గ్యాలన్లని అర్థం అనమాట. అంటే 120 గ్యాలన్ల నీరనేది ఖాళీ చేయగలదు. మరి 120 గ్యాలన్లు ఖాళీ చేయగలదంటే ట్యాంక్ కెపాసిటీ అంతుంటేనే ఆ పైప్ అనేది అంత ఖాళీ చేయగలదనమాట. కాబట్టి ట్యాంక్ కెపాసిటీ ఎంతంటే 120 గ్యాలన్స్ అనమాట. ఇంతకుముందు మనం 39 క్వెషన్, 40 క్వెషన్ కూడాను చాలా దగ్గర రిలేషన్ అనమాట. ఒకవేళ మీకు 39 అర్థం కాకపోయినా సరే 40 కంపల్సరీగా అర్థమవుతుంది. ఇది చూసిన తర్వాత మరొకసారి 39 చూసండి. చూస్తే మీకు క్లారిటీగా ఆన్సర్ వచ్చేస్తుందనమాట. ఓకేనండి. మనము బాగా గుర్తుపెట్టుకోండి టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్. ఈ 2 టాపిక్‌లు కూడా మనం ఏంటంటే ఈ డయాగ్రామ్‌ని ఉపయోగించి మాత్రమే మనం సమ్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఎక్కువ రోజులు గుర్తుంటుంది. కాబట్టి మెథడ్‌ని మర్చిపోవద్దండి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. తప్పులు లేకుండా కరెక్ట్‌గా చేయగలరనమాట. పొరపాటున మర్చిపోయామని గాని, మ్యాథ్స్‌లో భయమని గాని ఏమి ఉండదనమాట. దీనివల్ల మీకు కంప్లీట్‌గా మీకు టాపిక్ అర్థమైపోతుందనమాట. ఓకేనండి. ఇప్పటివరకు మనము ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 40 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.